Hi everyone, welcome to Venki Study Circle. Today we will discuss about differential equations. Differential equations మన BSc Mathematics first semester లో differential equations topics కొని చెప్పాం. సో ఇది second chapter differential equations of first order but not first degree. Differential equations of first order అండ్ ఫస్ట్ డిగ్రీ అనేది ఫస్ట్ చాప్టర్ అది కంప్లీట్ చేసాం. థర్డ్ చాప్టర్ ఫోర్త్ చాప్టర్ కంప్లీట్ చేసాం. సెకండ్ చాప్టర్ ఒకటి మిగిలిపోయింది మనకి. సెకండ్ చాప్టర్ చూసుకుంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఫస్ట్ డిగ్రీ. ఈ సెకండ్ చాప్టర్ లో మనకి ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఈక్వేషన్స్ సాల్వబుల్ ఫర్ పి. ఈక్వేషన్స్ సాల్వబుల్ ఫర్ పి. ఈక్వేషన్స్ సాల్వబుల్ ఫర్ పి లో వర్కింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది P0 into dy by dx whole power n plus P1 into dy by dx whole power n minus 1 plus P2 into dy by dx whole power n minus 2 plus so on Pn is equal to 0. ఈ ఫార్మ్ లో ఉంటే ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని సాల్వబుల్ ఫర్ P ఆ ఫార్మ్ లో ఉన్నట్టు ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది. ఇలా ఇచ్చినప్పుడు P అంటే dy by dx, P అంటే dy by dx. సో P0 ఇంటూ dy by dx ప్లస్ లో P రాశాను P పవర్ n ప్లస్ P1 ఇంటూ dy by dx ప్లస్ లో P రాశాను P1 ఇంటూ P పవర్ n మైనస్ 1 P2 ఇంటూ P పవర్ n మైనస్ 2 ప్లస్ సో ఆన్ Pn ఇస్ ఈక్వల్ టు 0. ఇది ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్. అయితే ఈక్వేషన్స్ సాల్వబుల్ ఫర్ P ని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని మనం రూట్స్ గా విడగొట్టుకుంటాం. P మైనస్ f ఆఫ్ x1 కామా y1 P మైనస్ f ఆఫ్ x2 కామా f2 ఆఫ్ x కామా y P మైనస్ fn ఆఫ్ x కామా y. సో ఇచ్చిన ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని సపరేట్ పార్ట్స్ గా విడగొట్టుకుంటాం. P మైనస్ f1 ఆఫ్ x కామా y P మైనస్ f2 ఆఫ్ x కామా y ప్లస్ n టర్మ్స్ అలాగే విడగొట్టుకుంటాం. నెక్స్ట్ విడగొట్టుకున్న తర్వాత ఈ P మైనస్ f1 ఆఫ్ x ని సపరేట్ గా తీసుకొని మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. f1 ఆఫ్ x కామా y కామా c అంటే ఇంటిగ్రల్ కాన్స్టెంట్ c1. ఫస్ట్ ఈక్వేషన్ కి ఇంటిగ్రల్ కాన్స్టెంట్ c1 వస్తుంది, సెకండ్ కి c2 వస్తుంది. అలా n టర్మ్స్ కి మనం fn ఇస్ ఈక్వల్ టు x కామా y కామా cn అంటే ఫంక్షన్ ఎలా వస్తుంది మనకి fn. ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది n ఫామ్ లో ఉంటుంది. x కామా y కామా cn ఈ 3 ఉంటాయి. సో చూడండి ఈ 1 c1 c2 c3 అన్ని కాన్స్టెంట్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్స్ కాబట్టి ఓవరాల్ గా వీటిలన్నిటిని కలిపి c అని కూడా ఇచ్చుకోవచ్చు మనం. c1 ఇస్ ఈక్వల్ టు c2 ఇస్ ఈక్వల్ టు c3 ప్లస్ cn ఇస్ ఈక్వల్ టు c. సో అయితే ఫైనల్ గా మనకు వచ్చే జనరల్ సొల్యూషన్ ఎలా ఉంటుందంటే వచ్చిన ప్రతి ఈక్వేషన్ ని ఫస్ట్ జనరల్ సొల్యూషన్ ఉందిగా f1 ఆఫ్ x1 y1 c1 ఇంటూ సెకండ్ జనరల్ సొల్యూషన్ f2 ఆఫ్ x2 x కామా y కామా c2 ఇంటూ f3 ఆఫ్ x కామా y కామా c3 ప్లస్ ఎన్ని ఈక్వేషన్స్ వస్తే అన్ని ఈక్వేషన్స్ చేస్తాం. సో నెక్స్ట్ మనం ప్రాబ్లం లోకి వెళ్ళిపోదాం. ప్రాబ్లం చూడండి. p స్క్వేర్ మైనస్ 9p ప్లస్ 18 ఇస్ ఈక్వల్ టు 0. సో ఇచ్చింది ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని ఫస్ట్ రూట్స్ గా విడగొట్టుకోండి. మైనస్ 3p మైనస్ 6p ప్లస్ 18 ఇస్ ఈక్వల్ టు 0. సో నేను p కామన్ తీస్తున్నాను p మైనస్ 3, ఇక్కడ మైనస్ 6 కామన్ తీస్తున్నాను p మైనస్ 3 ఇస్ ఈక్వల్ టు 0. సో p మైనస్ 3 కామన్ తీయండి p మైనస్ 3 ఇంటూ p మైనస్ 6 ఇస్ ఈక్వల్ టు 0. సో రెండు ఈక్వేషన్స్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ p మైనస్ 3 ఇస్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ p మైనస్ 6 ఇస్ ఈక్వల్ టు 0. సో రెండు ఆప్షన్స్ p ఇస్ ఈక్వల్ టు 3. p అంటే ఏంటి మనకి dy బై dx. నో dy బై dx ఇస్ ఈక్వల్ టు 3. ఇక్కడ p ఇస్ ఈక్వల్ టు 6 వచ్చింది. dy బై dx ఇస్ ఈక్వల్ టు 6. సో క్రాస్ మల్టిప్లై చేస్తే dy ఇస్ ఈక్వల్ టు 3 ఇంటూ dx. సో ఇంటిగ్రేషన్ చేయండి. dy అంటే y ఇస్ ఈక్వల్ టు 3 అంటే x ప్లస్ c1. సో సింప్లిఫై చేస్తే y మైనస్ 3x ఇస్ ఈక్వల్ టు c1. ఈ ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ లోకి వెళ్తే dy ఇస్ ఈక్వల్ టు 6 ఇంటూ dx. సో ఫైనల్ గా ఇంటిగ్రేషన్ చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ dy ఇస్ ఈక్వల్ టు 6 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ dx. 6 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ dx చేస్తే dy అంటే y ఇస్ ఈక్వల్ టు 6 ఇంటూ dx అంటే x కదా ప్లస్ c2. సో దీన్ని సింప్లిఫై చేస్తే y మైనస్ 6x ఇస్ ఈక్వల్ టు c2. సో మనకు రెండు ఈక్వేషన్స్ గా విడిపోయాయి. జనరల్ ఈక్వేషన్స్ ఫస్ట్ ఈక్వేషన్ f ఆఫ్ x కామా y కామా c1 ఫామ్ లో ఉంది, f2 ఆఫ్ x కామా y కామా c2 ఫామ్ లో ఉంది. మనకు జనరల్ సొల్యూషన్ అనేది ఎలా ఉంటుంది, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేది జనరల్ సొల్యూషన్. సో జనరల్ సొల్యూషన్ రాస్తే జనరల్ సొల్యూషన్ ఇస్ ఈక్వల్ టు y మైనస్ 3x1 మైనస్ c1 ఇంటూ y minus 6x minus c2 is equal to 0.
సో ఫైనల్ జనరల్ సొల్యూషన్ అనేది మనకి ఎలా వచ్చి ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రాబ్లం పీ స్క్వేర్ ప్లస్ 2py cot x is equal to y స్క్వేర్ సాల్వబుల్ ఫర్ p. ప్రీవియస్ ప్రాబ్లం చూసాం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే సొల్యూషన్ లోకి వెళ్తే పీ స్క్వేర్ ప్లస్ 2py ఇంటూ cot x is equal to y స్క్వేర్. సో ఇచ్చిన ఈక్వేషన్ పీ స్క్వేర్ ప్లస్ 2y cot x ఇంటూ p మైనస్ y స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 0. ఇదే ఫామ్ లో ఉంది. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఇస్ ఈక్వల్ టు 0 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో ఉంది. మనకు రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ a అంతా 1, b అంతా 2y cot x, నెక్స్ట్ c అంతా మైనస్ y స్క్వేర్. సో రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో మనకు కావాల్సిన రూట్స్ x కాబట్టి ఇక్కడ x, అక్కడ p కాబట్టి p రాస్తున్నాను. p ఈజ్ ఈక్వల్ టు b అంటే ఎంత మనకి మైనస్ 2y cot x ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ అంటే 4y స్క్వేర్ cot స్క్వేర్ x మైనస్ 4 ఇంటూ a అంటే 1, c అంటే y స్క్వేర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ y స్క్వేర్ బై 2a, 2 ఇంటూ 1. సో దీన్ని సింప్లిఫై చేస్తే p ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2y ఇంటూ cot x ప్లస్ ఆర్ మైనస్ 2y కామన్ తీయండి, స్క్వేర్ రూట్ ఆఫ్ cot స్క్వేర్ x ప్లస్ 1 బై 2. దీన్ని సింప్లిఫై చేస్తే p ఈజ్ ఈక్వల్ టు 2 క్యాన్సిల్ అయింది అనుకోండి, మైనస్ 5 ఇంటూ cot x ప్లస్ ఆర్ మైనస్ 2 క్యాన్సిల్ అయితే y ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ cot స్క్వేర్ x ప్లస్ 1 అంటే కొసెకండ్ స్క్వేర్ x, స్క్వేర్ రూట్ ఆఫ్ cosecant square x, cosecant square x. So next వెళ్తే p is equal to minus y into cot x plus or minus y into cosecant square x కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే cosecant x. సో ఇక్కడ నుంచి మనకు రెండు వస్తాయి. సో p is equal to minus y into cot x plus y cosecant x. నెక్స్ట్ p is equal to minus y into cot x minus y cosecant x. So simplify చేయండి. p అంటే dy by dx that is equal to minus y into minus y కామన్ తీస్తున్నాను నేను ఇక్కడ. cot అంటే ఎంత మనకి cos x by sin x మైనస్ ప్లస్ 1 by cosecant అంటే 1 by sin x. So dy by dx is equal to y into 1 minus cos x by sin x. కాంపౌండ్ యాంగిల్స్ నుంచి 1 minus cos x అంటే 2 sin square x by 2, sin x అంటే 2 sin x by 2 cos x by 2. So 2 cancelled, sin x by 2, sin x by 2 cancelled, y into tan x by 2, y into tan x by 2 dy by the dx, dy by dx. సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం లోకి వెళ్దాం. ఇది కూడా సింప్లిఫై చేద్దాం. dy by dx is equal to minus y into minus 5 కామన్ తీస్తున్నాను నేను, cos x by sin x ప్లస్ 1 by sin x. సో sin x అనేది నేను sin x అనేది డినామినేటర్ అయితే 1 ప్లస్ cos x అవుతుంది న్యూమరేటర్ లో, మైనస్ 5 ఇంటూ 2 cos స్క్వేర్ x by 2 గా రాసుకోవచ్చు. sin x ని 2 sin x by 2 cos x by 2 గా రాసుకోవచ్చు. కాంపౌండ్ యాంగిల్స్ నుంచి cos x by 2 cos x by 2 క్యాన్సిల్, 2 క్యాన్సిల్, మైనస్ y ఇంటూ cos by sin అంటే cot x by 2, cot x by 2 dy by dx. సో రెండు ఈక్వేషన్స్ వస్తే నెక్స్ట్ ఇంటిగ్రేషన్ చేయండి. నౌ dy by y is equal to tan x by 2 into dx, integrating on both sides. 1 by y కి ఎంత log y. ఇంటిగ్రల్ ఆఫ్ tan x by 2 అంటే log mod secant x by 2, x by 2 కి by 1 by 2 కాబట్టి 2 వెళ్తే 2 ఇక్కడికి వస్తుంది, ప్లస్ log c1 తీసుకుంటున్నాను. log a ప్లస్ log b, ఈ 2 పైకి వెళ్తుంది. log a ప్లస్ log b అంటే log ab, log c into secant square x by 2, c1 into secant square x by 2 into log y. సో log క్యాన్సిల్ అయితే y is equal to c1 into secant square x by 2, y is equal to c1 into secant square x by 2. నెక్స్ట్ చూద్దాం చూడండి. dy by y మైనస్ cot x by 2 into dx.
సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాం, లాగ్ y 1/y కి లాగ్ y మైనస్ కాట్ x కి ఎంత లాగ్ మోడ్ sin x, లాగ్ మోడ్ sin x/2, x/2 కి 1/2 కాబట్టి 1/2 పైకి వెళ్ళిద్ది, ఈ 2 కూడా ఇటు వచ్చేసరికి స్క్వేర్ అయింది, ప్లస్ లాగ్ c2, లాగ్ a మైనస్ లాగ్ b అంటే లాగ్ a/b, లాగ్ ఆఫ్ c2 బై sin స్క్వేర్ x/2. ఇటు లాగ్ y ఉంది, లాగ్ ఆఫ్ c2 ఇంటూ 1/sin అంటే ఎంత కొసికెంట్ స్క్వేర్ x/2. లాగ్ లాగ్ క్యాన్సిల్ అయితే y ఈజ్ ఈక్వల్ టు c2 ఇంటూ కొసికెంట్ స్క్వేర్ x/2, కొసికెంట్ స్క్వేర్ x/2. 2 ఈక్వేషన్స్ వచ్చాయి. మనకు ఫైనల్ గా జనరల్ సొల్యూషన్ రాద్దాం. సో జనరల్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు y మైనస్ c1 ఇంటూ secant square x/2 into y minus c2 into cosecant square x/2. Final general solution.